లూకాసు వార్త 12వ అధ్యాయం మొదటి వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం మొదటి వచనం. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు చదువునా. వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను. వేడిపోయారు. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని కూర్చి జాగ్రత్త పడండి. వేషధారణ కూడా ఒక చెప్పండి పులిసిన పిండి. నేను ఒక మాట చెప్తాను. పాపినయ్యా అని వేడ్చిన పతితనైనా క్షమిస్తాడు కానీ, వేశ్యనైనా క్షమిస్తాడు కానీ, వేశ్యను మాత్రం వేషధారినైనా క్షమిస్తాడు. అదే వేశ్యనైనా క్షమిస్తాడు, వేషధారిని క్షమించడు. ఈ రోజున క్రైస్తవ సంఘంలో ఈ పులుసుని పిండి ఎక్కువ కనబడుతుంది. వేషధారణ, నా వైపు చూస్తూ వేషధారణ. ఇసుమంత ప్రేమ ఉండదు. ప్రేమ ఉన్నట్టు భలే నటించేస్తారండి. జీవించమంటే నటించండి రా బాబు అంటే జీవించేస్తారు, నమ్మేస్తాం. ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్నట్టే నటిస్తారు. హృదయాంతరంగాల్లో ద్వేషం ఉంటుంది, కానీ పెదవులతో మాత్రం వాళ్ళ వాళ్ళని ప్రేమ మాట్లాడతారు. వేషధారణ. లోపల పాపం చావలేదు, పైకి మాత్రం చచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. వేషధారణ. ఈ వేషధారణ అనే పులుసుని పెట్టి ఈ రోజున వేషధారణతో లోకం నిండిపోయింది. దుర్మార్గం అనేది ఒక పులుసుని పిండి, దుష్టత్వం అనేది ఒక పులుసుని పిండి, నీలో ఉన్న ప్రతి చెడ్డ క్రియ ఒక పులుసుని పిండి. నువ్వు చేస్తున్న వేషధారణం చూసావా, అది కూడా పులుసుని పిండి. ఎందుకు నటిస్తున్నావో అర్థం కావట్లేదు. అది 3 కొంచాల పిండిని పాడు చేస్తుంది. నువ్వు సంపాదించుకున్న భక్తి, విశ్వాస, పరిశుద్ధతలను సర్వనాశనం చేస్తుంది. నటించవలసినంత పని ఎందుకు వచ్చిందని అడుగుతున్నా. నటించాలా? అవసరం లేదు. ఈ వేషధారణ ప్రేమ లేకుండా ఉన్నట్టు. ఇంకా అనేక రీతుల్లో దీన్ని తీసుకోవచ్చు. లోపల పరిశుద్ధత లేదు, పరిశుద్ధత ఉన్నట్టు. పాపము విషయమై సావలేదు, సచ్చినట్టు ప్రవర్తిస్తారు. ఇదంతా వేషధారణ. 3 కొంచాల పిండి లోనుంది, మంచి పిండి అండి, కానీ దాని మధ్యన ఈ వేషధారణ అనే పులుసుని పిండి 3 కొంచాల పిండిని పాడు చేస్తుంది. ఓ నా సోదరి సోదరులారి, రాత్రి నేను దేవుని సేవకునిగా నేను అడుగుతున్నా, నువ్వు దాచిపెడుతుంది ఏంటి? నీ భక్తి అంతటిని పాడు చేసేదాన్ని నువ్వు దాచిపెడుతున్నావేమో. ఇంతకాలం నువ్వు సమకూర్చుకున్న దైవిక సమకూర్పునంతటిని నాశనం చేసేదాన్ని నువ్వు సమకూర్చుకుంటున్నావేమో. నీ దీపస్తంభాన్ని దాని యొద్ద నుండి తీసివేసేదాన్ని నువ్వు సమకూర్చుకుంటున్నావేమో. నువ్వేది దాచిపెట్టేది? నీ అంతరంగంలో నువ్వు దాస్తున్నది ఏంటి? ఎంత ఆధ్యాత్మిక సమకూర్చుకున్న నీకు ఆ పులుసుని పిండి అవసరమా? బుక్కావాని తైలములో చచ్చినయ్యగల పలినీళ్ళ దుర్వాసన కొడుతుంది. నువ్వు దాస్తున్న ఆ కొంచెం పులుసుని పిండి అండి, అది నీ భక్తి జీవితాన్ని అంతటిని పాడు చేస్తుంది. ఈ స్త్రీ ఏదైతే దాచిపెట్టిందో ఆఖరికి తనకున్నదాన్నంతా పాడు చేసింది. అది అమ్మా, నీ దగ్గర 3 కొంచాల పిండి ఉందమ్మా, 3 కొంచాల పిండి ఉంది. చాలా భక్తిపరురాలివి, ప్రార్థనా పరురాలివి, నమ్మకస్తురాలివి, యథార్థవంతురాలివి.
దేవునికి ఇవ్వటంలో మనగత్తి ఉన్నావు, మనగాడివే. ఎంత ఉంది నీ దగ్గర? 3 కొంచాల పిండి దాచిపెడుతున్నావు, చూసావు? 3 కొంచాల మధ్య. అది నీ జీవితాన్ని అంతటి, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని అంత పాడు చేస్తుంది. రేపొద్దున అసలు చరిత్రలో నువ్వు కనపడవు. కొంచెం చాలు. పులిసిన పిండి, 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండి 3 కొంచాలని పాడు చేసింది. ఈ స్త్రీ దేన్నైతే దాచిపెట్టిందో అది ఆమె భక్తి జీవితాన్ని అంతటినీ పతనం చేసింది. నేను అడుగుతున్నా, దేవుని ఎదుట, దైవ సేవకుని ఎదుట, పరిశుద్ధ సంఘము ఎదుట నువ్వు దేన్ని దాచిపెడుతున్నావు? అది నీ భక్తి జీవితాన్ని అంతటినీ సర్వనాశనం చేయబోతుంది. మోసపోకుడి, దేవుడు వికరించబడడు. దేవుడు ఎక్కరించబడ్డాడు. మనం అనుకుంటాం మన వలన ఆయనకు అవమానం వచ్చిందని. ఆయనకి ఎలా ఘనత తెచ్చుకోవాలో ఆయనకు తెలుసు. నా వలన ఆయనకు ఘనత రాకపోతే రాదు అని నేను అనుకోకూడదు. ఆయన ఘనత ఎలా తెచ్చుకోవాలో ఆయనకు తెలుసు. నువ్వే మోసపోతున్నావు. నువ్వు దాచిపెట్టుకున్న దాంతో నువ్వే నాశనమైపోతున్నావు. కొంతకాలానికి జీవము గల దేవుని సంఘములో, పరిశుద్ధ సంఘములో నీ దీపస్తంభము, నీ పేరు కూడా కొట్టివేయబడుతుంది. దిస్ ఇస్ ప్రాపసీ. అంతే, లేఖన సత్యం ఇది. ఉండవు. కారణం 3 కొంచాల పిండిలో నువ్వు దాచిపెట్టిన పుల్లని పిండి. దీపస్తంభమే తీసివేయబడి. దేన్ని దాచిపెడుతున్నావు దాన్ని ఈరోజు ప్రభు ఎదుట తీసుకుంటా. దాచిపెట్టిన దాన్ని తీసవతలు పడే. ఇక్కడ ఈ స్త్రీ 3 కొంచాల పిండిని దాచిపెట్టింది. మరికొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. యాకోబు 16 ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు యాకోబుతో చెప్పాడు, యాకోబు, నువ్వు లేచి బేతేలుకు వెళ్ళు, నీ స్వదేశానికి తిరిగి వెళ్ళు. తిరిగి వెళుతూ బేతేలుకు వెళ్ళు, దేవుని మందిరానికి వెళ్ళు. నువ్వు దేశానికి తిరిగి వెళ్ళు, నీ స్వదేశానికి తిరిగి వెళ్ళు. ఏ బెయేర్షెబా నుండి వచ్చావో ఆ బెయేర్షెబాకు తిరిగి వెళ్ళు. ఎంతకాలం హారానులో ఉంటావు? ఈ ఎండిన స్థలములో బీటులు బారిన భూమిలో నువ్వు ఎంతకాలం ఉంటావు? నువ్వు తిరిగి మరలా బెయేర్షెబాకు వెళ్ళు అని యాకోబుతో దేవుడు చెప్పినప్పుడు, యాకోబు తన భార్య బిడ్డలను, దాసదాసులను వెంట పెట్టుకొని తన మామ సంపదను తోలుకొని వస్తున్నాడు. ఈలోపు తన మామయ్య అయిన లాబాను మరలా ఇతన్ని వెతుక్కుంటూ వచ్చాడు. వెతుక్కుంటూ వస్తే వచ్చేటప్పుడు లాబానుతో దేవుడు చెప్పాడు, లాబాను, యాకోబుతో నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడటానికి వీల్లేదు, నేనే వెళ్ళమన్నాను. ఏదైనా మాట్లాడేవా నువ్వు నాశనం అయిపోతావు అని దేవుడు చెప్పాడు. దేవునికి జడిసిన లాబాను యాకోబు దగ్గరకు వచ్చాడు, కానీ ఇంకేం మాట్లాడాల. యాకోబు దగ్గరికి వచ్చి, యాకోబు, నేను నా ఇంటికి వెళ్ళిపోతానంటే మేళ తాళ వాయిద్యాలతో నేను పంపుతాను కదా, ఎందుకు? నీ పిల్లలు నా పిల్లలు కాదా? నా బిడ్డలందరూ నీ పిల్లలందరూ నా పిల్లలు కాదా అని మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ, మరి ఎందుకు వచ్చావు మామయ్య నువ్వు అంటే, నా ఇంటి దేవతల విగ్రహాలు నా ఇంట్లో కనపడలేదు, దాన్ని ఎవరు తీశారు అని చెప్తే యాకోబు అందరిని అడిగాడు, ఎవరు తీయలేదు. యాకోబు ఒక మాట సెలవిచ్చాడు, అది ఎవని యొద్ద ఉందో వాడు మరణిస్తాడు, చచ్చిపోతాడు అన్నాడు.
మరణానికి పాత్రుడని చెప్పేశాడు. ఈ లాభాన్ని వచ్చి అందరిని ఎతుకుతున్నాడు. అన్ని గుడారాలు వెతికాడు. దాసీల గుడారాలు, కుమార్తెల గుడారాలు ఎతుకుతూ అందరి గుడారాలు ఎతికాడు. ఎక్కడ దొరకలేదు. ఆఖరికి రాహేలు గుడారంలోకి వస్తే రాహేలు తన తండ్రి విగ్రహములను, తన తండ్రి ఇంట్లో ఉన్న విగ్రహాలని, తన ఇంటి దేవతను తీసుకుని వచ్చి, ఆ విగ్రహాలను తీసుకుని వచ్చి ఒక మూట కట్టి దాని మీద కూర్చుంది, దాచిపెట్టేసింది. తండ్రి ఎతుకుతున్నాడు, దొరకలేదు. భర్త ఎతికాడు, దొరకలేదు. తండ్రి వెతికాడు, దొరకలేదు. కానీ విగ్రహాన్ని మాత్రం దాచిపెట్టేసింది. విగ్రహాన్ని దాచిపెట్టేసింది. విగ్రహాన్ని దాచిపెట్టేసింది. మూట కట్టి దాని కిందకు, దాని మీద కూర్చొని నేను కడగా ఉన్నాను, లేవలేనని చెప్పేసింది. సరేనని చెప్పి తండ్రి వెళ్ళిపోయాడు. తండ్రికి కనపడకుండా, తన భర్తకు కనపడకుండా రాహేలు విగ్రహాన్ని దాచేసింది. విగ్రహాన్ని దాచింది. దాని ఫలితం ఏంటో తెలుసా? బెయేర్షెబాకు వెళ్ళక మునిపే దేవుని వాగ్దానములో అడుగు పెట్టక మునిపే, వాగ్దత్వ దేశమైన వాగ్దానములో ఆ బెయేర్షెబాలో అడుగు పెట్టక మునిపే మధ్యదారిలోనే చనిపోయింది. ఆమె జీవితం ఎడల సంకల్పం నెరవేర్చబడలేదు. చేరవలసిన గమ్యస్థానం చేరలేదు. స్వతంత్రించుకోవలసిన వాగ్దానం స్వతంత్రించుకోలేదు. వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేదు. మధ్యలోనే జీవితం ముగిసిపోయింది. కారణం ఏంటో తెలుసా? ఆమె విగ్రహములను దాచిపెట్టింది. విగ్రహములను దాచిపెట్టింది. ఎవరికి కనపడకుండా? తండ్రికి కనపడకుండా. ఎవరికి కనపడకుండా? భర్తకు కనపడకుండా. ఆఖరికి వాగ్దత్వ దేశంలో అడుగుపెట్టలేదు. ఓ నా ప్రియ సోదరి సోదరులారా, ఎన్నో వాగ్దానాలు నీకున్నాయి. యేసుక్రీస్తునందు ఎన్ని వాగ్దానములైనా అవి నీ జీవితంలో అవును నీ కొరకే నెరవేర్చాలని పరలోక తండ్రి ఇష్టపడుతున్నాడు. కానీ నీ విగ్రహాన్ని దాచిపెట్టేస్తున్నావు. నువ్వు దాచిపెడుతున్న విగ్రహం నీ వాగ్దానంలో నువ్వు అడుగు పెట్టకుండా, నీ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోకుండా, వాగ్దానములో పాలు పంపులు పొందకుండా మధ్యదారిలోనే అర్ధంతరంగా జీవితాన్ని ముగించేటట్టు చేస్తుంది. నేను అడుగుతున్న ఈ రాత్రి ప్రియ యవనస్తులారా, మీ తల్లిదండ్రులకు కనపడకుండా మీరు దాస్తున్న విగ్రహం ఏంటి? ఓ నా ప్రియ సోదరీలారా, మీ తండ్రులకు మీ భర్తలకు కనపడకుండా మీరు దాస్తున్న విగ్రహం ఏంటి? ఓ నా సోదరుడా, నువ్వు దాస్తున్న విగ్రహం ఏంటి? అసలు విగ్రహం అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసునా? మనం విగ్రహము అంటేనే దేవుని స్థానాన్ని ఆక్రమించుకునేది. ఏంటి? దేవుని స్థానంలో ఉండేదాన్ని ఏమంటారు? విగ్రహం. విగ్రహానికి ఏం కావాలంటే దేవుని స్థానం. దేవుని స్థానాన్ని ఆక్రమించే ఏదైనా అది విగ్రహమే. మరి నేను అడుగుతున్నా, నీ జీవితంలో దేవుని స్థానాన్ని ఆక్రమిస్తున్న విగ్రహం ఏంటి? అక్కడ దేవుడే ఉండాలి. అది దేవుని స్థానం. నీ అంతరంగంలో ఉండవలసినది దేవుని స్థానం. నీ అంతరంగంలో నెలకొల్పవలసిన స్థానము దేవుని స్థానం. ఆ దేవుని స్థానములో ఉండవలసిన చోట నువ్వు దేనిని నిలుపుకున్నావు? ఎవరిని నిలుపుకున్నావు?
నిలుపుకున్నావు. దేవుని స్థానంలో ఎవరినో పెట్టేశావు. దేవుని స్థానంలో దేన్నో పెట్టేశావు. నీకు ఇష్టమైన దానికి దేవుని స్థానంలో చోటు చేశావు. అది దేవుని స్థానం. దేవుని స్థానంలో నీకు ఇష్టమైన దానికి దేన్నో చోటిచ్చావు. నీకు ఇష్టమైన వారికి ఎవరికో చోటిచ్చేసావు. కానీ ఆ చోటిచ్చినట్టు మాత్రం ఎవరికి నువ్వు కనపడవు. దాచేసావు. విగ్రహాన్ని దాచిపెట్టేశావు.